అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నమస్కారం అండి. నా పేరు ఉయ్యాల నరసింహగౌడు. మేము ఇంతకుముందుకు ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమంకి మూడోసారి ఇది రావడం. ఇంతకుముందుకు మా మ్యారేజ్ డే సందర్భంగా వచ్చాము. మళ్ళీ 26 జనవరి వచ్చాము. మళ్ళీ ఈరోజు మా నాన్నగారు కిస్తుశేషులు ఉయ్యాల జ్ఞానేశ్వర్ గారు 19వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దర్శనం కూడా జరిగి మళ్ళీ ఇక్కడ ఉన్న అభాగ్యులకు అందరికీ పళ్ళు పంచడం కార్యక్రమం ఒకటి చేపట్టాము. ఇక్కడ అందరికీ చేసేసేసి మా వంతు సాయంగా ఇక్కడ ఉన్న అభాగ్యులకు పళ్ళు పంచి అన్నదానం గురించి కొంచెం డొనేషన్ చేయడం జరిగింది. మరియు అందరూ మీరు కూడా సాయశక్తిలో ఉండి మీరు కూడా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ చూసి, అంటే మేము చెప్పడం కాకుండా మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇక్కడ చూసుకొని ఇక్కడ పరిస్థితులు అన్నీ గమనించి మీరు కూడా తమకు తోచిన సాయం చేయగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా గట్టు శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం అతను చేపట్టి అందరి చేత మనకు ఈ కార్యక్రమం చేయిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. హాయ్ అండి, నమస్కారం అందరికీ. నా పేరు శ్రావిక. మేము ఇవాళ మా తాతగారి 19వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా అమ్మానంద అనాథుల ఆశ్రమం తీసుకున్న ఇనిషియేటివ్ చాలా పాజిటివ్గా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది అనాథలకు ఇంకా మతిస్థిమితం లేని వాళ్ళకి వీళ్ళు చాలా బాగా డైలీ బేసిస్ మీద ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, మంచి షెల్టర్ ప్రొవైడ్ చేయడం కానీ, మెడిసిన్స్ చూసుకోవడం కానీ, అలాంటి డైలీ నీడ్స్ అన్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ రీసెంట్గా గుడి కూడా ప్రారంభించారు. సో వీళ్ళందరినీ చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనకు తోచినంతగా సాయం చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడ పెద్దగా ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు బిల్డింగ్ది. 5 floors మొత్తం అయిపోయింది కన్స్ట్రక్షన్. ఇప్పుడు 5 floors ఉంది మొత్తము. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సెక్షన్గా డివైడ్ చేసి అందరినీ బాగా చూసుకుంటున్నారు వీళ్ళు. లేడీస్కి సపరేట్గా, జెంట్స్గా సపరేట్గా. సో కేర్ టేకింగ్ అంతా కూడా చాలా బాగుంది. నిత్యావసరాలన్నీ చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.